హలో! ఈరోజు మనం అత్యంత ఆశ్చర్యకరమైన మరియు ఎంతో రహస్యమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అసలు కత్తులు, సైన్యాలతో పనిలేకుండా ప్రాచీన కాలంలో కట్టిన ఒక భవనంలోని సైకలాజికల్ ట్రాప్ ఏకంగా ఒక మహాభారత యుద్ధానికే ఎలా దారితీసిందో ఈ వివరణలో మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక భవనం గురించిన కథ కాదండి. అహంకారం, అవమానం మరియు మాయాజాలం అన్నీ కలిసిన ఒక పక్కా సైకలాజికల్ థ్రిల్లర్. ఒక అద్భుతమైన నిర్మాణంతోనే అంత పెద్ద యుద్ధానికి పునాది ఎలా పడిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, ప్రపంచం చూసిన అత్యంత భయంకరమైన యుద్ధానికి కారణం ఏ రాజ్య ఆక్రమణో లేదా పగనో కాదు, కేవలం ఒక చిన్న నీటిమడుగు, ఒక తప్పుడు అడుగు మరియు మౌనంగా పెదవులపై రాలిన ఒక చిన్న చిరునవ్వు. నమ్మశక్యంగా లేదు కదా? కానీ మహాభారతంలోని అత్యంత కీలకమైన ఘట్టం వెనుక ఉన్న అసలు మానసిక రహస్యం ఇదే. ఈ కథలో ప్రతి మలుపు ఉత్కంఠభరితంగా ఉంటుంది. సరే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హస్తినాపురంలో కౌరవుల వైభవాన్ని చూస్తూ పాండవులు తమకంటూ ఒక సొంత రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నారు. కాని వాళ్లకి దక్కిందేంటో తెలుసా? పాములు, ముళ్ళు, రాక్షసులతో నిండిన ఒక బంజరు భూమి. అదే ఖాండవప్రస్థం. ఇది చూసి దుర్యోధనుడు లోలోపల ఎంతో అహంకారంతో నవ్వుకున్నాడు. కాని ఆ అడవే శ్రీకృష్ణుడి సహాయంతో ఒక స్వర్గంగా మారింది. అదే మన ఇంద్రప్రస్థం. కౌరవుల క్రూరమైన ఉద్దేశాలకు, పాండవుల అద్భుతమైన విజయానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ అద్భుత నగరం అంత సాధారణంగా ఏమీ నిర్మించబడలేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఖాండవ అరణ్యాన్ని దహించివేస్తున్న ఆ భారీ అగ్నిప్రమాదం మధ్యలో ప్రాణభయంతో పరిగెడుతున్న ఒక అసురుడున్నాడు. అతడే మాయా దానవుడు. ఆ భయంకరమైన మంటల నుండి అర్జునుడు తన బాణాలతో అతడిని సురక్షితంగా రక్షించాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ అద్భుత భవన నిర్మాత ఒక దేవుడు కాదు, రక్షించబడిన ఒక రాక్షసుడు. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ మాయాదానవుడు కృతజ్ఞతతో ఉప్పొంగిపోయాడు. ఆ భావోద్వేగంతో ఈ ప్రపంచంలో మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన సభను నేను మీకు నిర్మిస్తాను అని ఒక బలమైన మాట ఇచ్చాడు. అప్పట్లో అది ఒక వాగ్దానం మాత్రమే, కాని ఆ ఒక్క మాట రాబోయే మహావిషాదానికి కారణమవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ మాట చరిత్ర గతిని మార్చే ఒక అద్భుత నిర్మాణానికి నాంది పలికింది. ఈ సభ కేవలం ఒక అందమైన కట్టడం మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ వెపన్. దీనినే ఇల్యూజన్ ఆర్కిటెక్చర్ అంటే మాయావాస్తు శిల్పమంటారు. అంటే మన కళ్లను, మనసును ఏమార్చేలా పక్కడ్బందీగా రూపొందించబడిన ఒక ఉచ్చు. ఇక్కడ నీరు అద్దంలా కనిపిస్తుంది, అద్దమేమో నీరులా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక మ్యాజిక్ కాదు సుమా, మెదడుతో ఆడుకునే ఒక శాస్త్రీయమైన నిర్మాణం. అసలు ఆ మాయాసభ ఎలా ఉందో ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. ఆ భవనంలోకి అడుగు పెడితే ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం అసాధ్యం. అదొక పెద్ద పజిల్లాగా ఉంటుందన్నమాట. చూస్తుండగానే బంగారు గోడలు మాయమైపోతాయి. ఎక్కడ తలుపుందో, దారి ఎక్కడుందో ఎవ్వరికీ అర్థం కాదు. నీళ్లున్న చోట కఠినమైన నీళ్లలాగా అనిపిస్తుంది. ఒక అద్భుతమైన అసహజమైన కాంతితో ఆ సభ మొత్తం మెరిసిపోతూ అక్కడికి వచ్చిన రాజులందరినీ మైమరపించింది. సరిగ్గా ఇక్కడే మాయాసభను చూడటానికి స్వయంగా దుర్యోధనుడు ఎంట్రీ ఇచ్చాడు. అతని అడుగుల్లో చెప్పలేనంత అహంకారం. ఆ మెరిసిపోతున్న సభలో లోలోపల ఆ వైభవాన్ని చూసి ఉడుకుకుంటున్నా, బయటికి మాత్రం ఎవ్వర్నీ లెక్కచేయనట్టు ఎంతో దర్పంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్షణంలో అక్కడ వాతావరణమంతా ఒక రకమైన తీవ్రమైన ఉత్కంఠతో నిండిపోయింది. అలా నడుస్తున్న దుర్యోధనుడికి ఎదురుగా ఒక ప్రదేశం కనిపించింది. అది స్వచ్ఛమైన నీటికొలను. కాని మన మాయాదానవుడి శిల్పకళ వల్ల ఆ నీరు అచ్చం గాజునేలలా మెరిసిపోతూ ఉంది. దుర్యోధనుడి అహంకారం అతని కళ్లను కప్పేసింది. అరే, ఇది కేవలం నేల మాత్రమే, నేను సునాయాసంగా నడవగలను అని చాలా నిర్లక్ష్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ ఒకే ఒక క్షణం, ఆ ఒక్క తప్పుడంచనా అతని జీవితాన్నే పూర్తిగా మార్చేయబోతోంది. అకస్మాత్తుగా చఫ్ అనే పెద్ద శబ్దం. దర్పంగా నడుస్తున్న మహారాజు నేరుగా ఆ నీటి కొలంలో పడిపోయాడు. అంతే, ఆ భయంకరమైన శబ్దంతో సభంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ రాజమహల్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. నీళ్లలో తడిసిపోయి అవమాన భారంతో ఉన్న దుర్యోధనుణ్ణి చూసి ఆ సభలో ఉన్నవాళ్లు అలా సైలెంట్ అయిపోయారు. ఈ పిన్ డ్రాప్ సైలెన్స్ మధ్యలోనే అసలు ఘట్టం చోటు చేసుకుంది.
ఆ క్షణంలో ద్రౌపది అక్కడే ఉంది. తడిసిపోయి అవమానంతో రగిలిపోతున్న రాజును చూసి ఆమె ఏమీ అనలేదు. కేవలం మౌనంగా గమనిస్తూ ఒక చిన్న సున్నితమైన చిరునవ్వు నవ్వింది. అంతే, ఆ ఒక్క చిరునవ్వు 100 కత్తుల కంటే వాడిగా దుర్యోధనుడి అహాన్ని పొడిచేసింది. ఆ నిశ్శబ్దమే అతనికి పాలిట అత్యంత పెద్ద అవమానంగా మారింది. ఆ క్షణం నుండి దుర్యోధనుడి గుండెల్లో అవమానం ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. పైకి నిశ్శబ్దంగానే ఉన్నా లోకల పగ బుసలు కొడుతోంది. ఈ పాండవుల ఆనందాన్ని నేనే స్వయంగా నాశనం చేస్తాను, ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని తనలో తాను ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఆ మాయాసభలోని నీటిలో తడిసింది అతని శరీరం మాత్రమే కాదు, అతనిలోని పగ, ద్వేషం కూడా ఆ రోజే ప్రాణం పోసుకున్నాయి. అక్కడి నుండి పరిస్థితులు ఒక డామినో ఎఫెక్ట్ లాగా ఎంత శరవేగంగా మారిపోయాయో చూడండి. ఆ మాయాసభలో జరిగిన అవమానం శకునితో ఆడిన కపట జూదక్రీడకు దారితీసింది. ఆ జూదం నిండు సభలో ద్రౌపది ఘోర అవమానానికి కారణమైంది. ఆ అవమానం చివరకు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కురుక్షేత్ర యుద్ధంగా మారింది. ఇదంతా ఒకదానికొకటి లింక్ అయ్యున్న ఒక వినాశకరమైన చైన్ రియాక్షన్. సో, ఈ మొత్తం వివరణలో మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1. ఈ అద్భుత మాయాసభను కట్టింది దేవుడు కాదు, ఒక అసుర శిల్పి. 2. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సైకలాజికల్ ఇల్యూజన్ ఆర్కిటెక్చర్, అంటే కళ్లను, మనసును కూడా భ్రమపెట్టే నిర్మాణం. 3. కురుక్షేత్ర మహాసంగ్రామానికి అసలు కారణం బాణాలు కాదు, ఈ భవనంలో జరిగిన ఆ మానసిక అవమానమే. ఆ ఒక్క అవమానమే దుర్యోధనుడి ద్వేషాన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చేసింది. ఇప్పుడు ఈ వివరణ చివరలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. వేలాది ఏళ్ల క్రితం ఒక మాయామందిరంలో పడిన ఒకే ఒక్క తప్పుడు అడుగు మరియు ఎవరికీ కనిపించకుండా విరిసిన ఆ సున్నితమైన చిరునవ్వు నిజంగా చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన మహాసామ్రాజ్య యుద్ధానికి దారితీశాయా? ఖచ్చితంగా. ఒక చిన్న అవమానం ఒక గొప్ప వంశాన్ని ఎలా సమూలంగా నాశనం చేసిందో ఈ కథ మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, మానవ మనస్తత్వానికి సంబంధించిన అతిపెద్ద పాఠం.